వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి స్థాయికి వచ్చింది. ఈ సందర్భంగా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలం కమ్మపల్లి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ మీనాక్షి సాయి కుమార్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గాండ్ల నరేష్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైతర సాయి కుమార్ మాట్లాడుతూ కమ్మపల్లి గ్రామంలో మేము ఏమీ చేయలేము అన్న కాంగ్రెస్ నాయకులకు గ్రామంలో ఏమేమి చేశామో వినండి అంటూ గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించి అధికారంలో లేకున్నా మా అభ్యర్థికి ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే అధికారంలో ఉన్న వారి కంటే ఎక్కువ అభివృద్ధి చేసే సత్తా మాకు ఉందని అన్నారు. మన ప్రజెంట్ సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలం కమ్మంపల్లి గ్రామంలో ఉన్నాం. మరి ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయి కుమార్ గారు తన అభ్యర్థిని బలపరచడం జరిగింది. మళ్ళీ ఇంతకుముందు గ్రామంలో ఎటువంటి సేవలు చేసిండు, ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారు, ఎందుకు ఇస్తారని నమ్ముతున్నారు, ఆయన మాట చెప్పండి. ఈరోజు ఖమ్మంపల్లి గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామం లోపల సుమారుగా 90% ఇప్పుడున్నటువంటి సీసీ రోడ్లు మన బీఆర్ఎస్ ప్రభుత్వం లోపలనే చేయడం జరిగింది. ఇప్పుడు మిషన్ భగీరథ ఏదైతే ఉన్నదో ట్యాంక్ కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం లోపలనే చేయడం జరిగింది. అదే రకంగా గ్రామంలో ఉన్నటువంటి తాగునీటి బోర్లు ఏదైతే గ్రామానికి సప్లై చేస్తున్నాయో ఆ బోర్లన్నీ కూడా మా నాయకత్వం లోపలనే చేయడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ కాలనీ ఏదైతే ఉన్నదో లేదో సుమారుగా 200 ప్లాట్లు ఉంటాయి. అక్కడ ప్రైవేట్ ప్లాట్లు కాకుండానే గవర్నమెంట్ ప్లాట్లే సుమారుగా 150 దాకా ఉంటాయి. ఆ ప్లాట్లు ఉంటాయి. ఆ ప్లాట్లను గత మన టీడీపీ ప్రభుత్వం లోపల ఉన్నప్పుడే వాటిని మా తమ్ముడు అయినటువంటి మౌలన్న అప్పుడు బాబు మోహన్ అందరం ఉంటుంది అప్పుడు ఉన్నటువంటి సమయం లోపల ఆ ప్లాట్లను చేయడం జరిగింది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ చూడలేదు, ఆ కాలనీకి పోలేదు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ కాలనీకి టోటల్గా ఆ రోడ్డు సౌకర్యం సుమారుగా 1 కిలోమీటర్ స్పెషల్గా హైదరాబాద్ నుండి మన ఇంజనీరింగ్ చీఫ్ అని ఉంటారు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, వారితో మాట్లాడి సుమారుగా 1 కిలోమీటర్ పైప్ లైన్ ప్రత్యేకంగా వేయడం జరిగింది. దాని ద్వారానే కొంత డెవలప్మెంట్ ఆలస్యమైంది మా ప్రభుత్వం లోపల. ఎందుకంటే ఈ వెంచర్ గవర్నమెంట్ వెంచర్లో ఏదైతే ఇండ్లు కట్టుకునే దాకా ఈ మిషన్ బయట కానీ లేకపోతే మన వేరే పైప్ లైన్ ఇవ్వరు. కాబట్టి స్పెషల్గా మా జిల్లా మంత్రి అయినటువంటి అప్పుడు హరీష్ రావు గారితో మాట్లాడి తీసుకోవడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకు డెవలప్మెంట్ కనిపించకపోతే మేము బహిరంగ చర్చ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాలంలో ప్రతి రోడ్ కూడా మాయంలో వేయడం జరిగింది. అదే రకంగా ఊళ్ళ నుంచి పాత ట్యాంక్ నుంచి కేసీఆర్ కాలనీకి ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ అనేది మనం ఇట్లా నడుస్తూ ఉంటే మన సుమారుగా ఒక 1/2 ఫీట్ దాకా కింద మన కాలు దిగుతూ ఉండే. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ కాలనీ ఎండింగ్ నుంచి అక్కడ కాసువాదికి రోడ్ ఏదైతుందో ఆ రోడ్ పరిస్థితి ఇక్కడ ఉండే గ్రామస్తులు అందరూ తెలుసు. దాన్ని సీసీ రోడ్డుగా మార్చడం జరిగింది. అదే రకంగా కిందికేరికి ఏదైతే ఉందో మన పెద్దమ్మ రోడ్ అయితే ఉందో ఆ రోడ్డు గతంలో నేను 10 ఏళ్ల కింద మెటల్ రోడ్ వేసి దాన్ని మళ్ళా సీసీ రోడ్డు మేమే వేయడం జరిగింది. అంతే రకంగా అదే కాకుండా మన మస్జిద్ ఉన్నది, మన మైనార్టీ సోదరులు ఇక్కడ గ్రామం లోపల దగ్గర 30-35% ఉంటారు మా గ్రామం జనాభా లోపల. వాళ్లకు ఒక దేవాలయమైనటువంటి మస్జిద్ ఏదైతే ఉందో ఆ మస్జిద్కు రోడే లేకుండే. ఆ రోడ్డు లేకపోతే కల్వర్ట్ నిర్మాణం చేసి మన స్టేట్ లెవెల్లో ఎమ్మెల్సీ ఉంటాడు, మన మహమూద్ అలీ సార్ ఉంటాడు. మహమూద్ అలీ సార్ ఒక మంత్రిగా చేసిండు ఆయన. వారి ద్వారా వాళ్ళు స్టేట్ లెవెల్ ఎక్కడ నిధులు ఆయన ద్వారా ఆ నిధులు తెచ్చి మన మస్జిద్కు స్కూల్ నుంచి సుమారుగా మస్జిద్ ఆనుకొని మన కిందికేరికి మన ఒడ్ల కేరి దాకా సీసోడ్ వేయడం జరిగింది. అంతేకాకుండా మన బస్ స్టాండ్ నుంచి అంటే బసవేశ్వరం నుంచి మన ఒడ్ల దాకా ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ మన ఊరికి సర్పంచ్ అభ్యర్థిగా రేపు గెలవబోతా ఉన్నాడో గాండ్ల నరేష్ వాళ్ళ ఫాదరు ఆయంలో పట్టునే ఆ సీసోడ్ వేయడం జరిగింది. వాళ్లకు ఒకవేళ కళ్ళుండి కనిపిస్తే చూడమనండి, లేకపోతే ఎక్కడెక్కడ ఏ వేసామో మేము చూస్తాం. ఎస్సీ కాలనీ ఉంది, పాత కాలనీ కూడా మ్యాక్సిమం సీసీ రోడ్లు మేము వేయడం జరిగింది. అదే రకంగా మన కొత్త కాలనీలో 3 రోడ్లు ఉంటాయి. 3 రోడ్ల 2 రోడ్లు మేమే మా ఆయంలో పట్టునే మా సుభాసు సర్పంచ్ గా ఉన్న సమయంలో కానీ ఉప సర్పంచ్ ఉన్న సమయంలో కానీ మేము ఆ రోడ్లను కూడా NRGS ద్వారా చేయడం జరిగింది. వాళ్ళు ఒక చెప్తా ఉన్నారు కొంతమంది దగ్గర ఏమని, డెవలప్మెంట్ కావాలంటే అధికారం ఉండాలని. మరి అధికారంలో
రెండేళ్ళు అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి, మరి రెండేళ్లలో ఏం చేసారు కౌంపల్లి గ్రామానికి మేము అడుగుతా ఉన్నాం. మీరు వేసిన సీసీ రోడ్డు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఆ రోడ్డు పోయి చూడండి. ఆ రోడ్డు చూస్తే నిన్న చూస్తే నాకు ఇది రోడేనా అనిపించింది. మన శివాలయం అవతల రోడ్ వేసారు, ఆ రోడ్ ఇట్లా కంకర రోడ్ లెక్క మొత్తం చేరిపోయి ఇట్లా కంకర కనిపిస్తుంది ఇదే. అదే మన ఒడ్డోళ్ళ ఇంటి ముంగటికెళ్ళి మన పెంచం రోడ్డు మేము కూడా రోడ్ వేసినాం. ఆ రోడ్ చూడండి, మరి ఆ రోడ్ ఎట్లుంది, ఈ రోడ్ ఎట్లుంది కనిపిస్తుంది. మరి దీని మీద 90% మంది 100% మంది తిరిగితే అలా 10% మంది కూడా ఆ శివాలయం అవతల మనుషులు తిరగరు, దానికి రగడ లేదు. అయినా రోడ్ ఎట్లా అయింది. కాబట్టి ఇక చౌరస్తా రోడ్ ఏదైతే ఉందో, చౌరస్తా రోడ్డు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కాంతి కిరణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే అప్పుడు కరోనా రావడం వల్ల 2 ఏళ్లు మనం ఏ పరిస్థితిలో జీవనం కొనసాగించినామో ఈ ప్రపంచమంతా తెలుసు. ఆ సమయంలో కొంత ఆలస్యమైన తర్వాత దాన్ని శాంక్షన్ చేసినాం. అదే కాలక్రమేణా పూట కొంతమంది కాంట్రాక్టర్లు శాంక్షన్ అయిన తర్వాత టెండర్ వేయడానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి రాలేదు. ఇప్పుడు కూడా ఎలక్షన్ జిమ్మిక్ తోటి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొంత చాలు చేసి ఒక చిన్న బ్రిడ్జ్ 50,000 పెట్టి బ్రిడ్జ్ కట్టడము. మేము శాంక్షన్ చేసింది 1,13,00,000 రూపాయలు. 1,13,00,000 రూపాయలు అది రద్దు చేసి ఓన్లీ 98 లక్షలు అంటే సుమారు 1 కోటి రూపాయలు మేమేమో 1,13,00,000 రూపాయలు ఈడికెళ్ళి చిన్న దాకా చేసినాం. అంటే సుమారుగా 4 కిలోమీటర్ రోడ్డు చేస్తే వాళ్ళు 1 కోటి రూపాయలకే మన ఈ రోడ్ను కిలోమీటర్ రోడ్డు లేదు, అది కిలోమీటర్ మీద 40 అంటే 100 మీటర్ తక్కువ కిలోమీటర్కు దానికి కూడా 1 కోటి రూపాయలు బొక్తా ఉన్నారు. ఇప్పటికి అది అగ్రిమెంట్ కాలేదు. కావాలంటే ఎక్కడైనా చర్చకు సిద్ధం. మరి ఎందుకు రోడ్ ఆగిపోయింది ప్రజలకు సమాధానం చెప్పండి. ఎలక్షన్ ముంగట ఇంత నీళ్ళు పోసి ఇది చేస్తే సరిపోదు కదా. మేము కాంట్రాక్టర్ రాక రోజు ఆలస్యం అయింది, మేము శాంక్షన్ చేసినాం. మరి మీరు ఏం చేశారు? మేము మా ఎమ్మెల్యే ఉన్నాం, మరి మీరు మంత్రిగా ఉన్నారు. నేను జడ్పీఎల్ నుంచి ఎంతెంత ఫండ్ తెచ్చినాను. శివాలయంకు మన బోర్ వేసినాం, మన తర్వాత శ్మశాన వాడికి అడిగితే బోర్ వేసినాం. మన జడ్పీ నిధులతోటే మన కేసీఆర్ కాలంలో నేను రోడ్లు వేసిన, ఊళ్ళో సీసీ రోడ్లు నిర్మాణం చేసినాం. ఎన్ని చేసినాం. ఈ రోజు వాటర్ ప్రతి గల్లీకి పోతే వాటర్ సమస్య ఉన్నది, ప్రతి గల్లీకి పోతే ప్రతి ఇంటికి పోతే వాటర్ సమస్య అడుగుతుంది. ఎందుకు మరి? మేము మిషన్ బేర ద్వారా నీళ్ళు తెచ్చి ట్యాంక్ కట్టాం. మరి మీరు ఏం చేస్తున్నారు? 2 ఏళ్ళ నుంచి మంత్రి ఉండదు కదా, ఇంత పెద్ద మనిషి ఉండదు ఆయన, మరి ఆయన తెచ్చి నీళ్ళు ఇవ్వాలి కదా. మీరు దర్గాకు కంపౌండ్ వాళ్ళగా ఆయన చేరుకోయారు, పోతే ఆయన బోకే కూడా తీసుకోవాలి మీది అడగనిక పోతే. మరి మేమేమో మస్జిద్ కాడ ఐమాక్స్ సైడ్ పెట్టినాం, 2 చర్చిల కాడ ఐమాక్స్ సైడ్ పెట్టినాం, మన అన్న మందిర్ కాడ ఐమాక్స్ సైడ్ పెట్టినాం, అంబేద్కర్ కాడ ఐమాక్స్ సైడ్ పెట్టినాం. కనీసం అప్పుడు బల్బులు పెట్టడానికి కూడా మీకు శాతం అయితే లేదు సర్పంచ్ కుండి. కాబట్టి ఈ గ్రామాభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి మన గాలి నరేష్ కుమార్ ను మన ఉంగరం గుర్తు కోటేయాలి. మేము గ్రామానికి ఏ నిధులు కూడా ఎవరు ఆపితే ఆగేది కాదు. ఎన్ఆర్ఎస్ చేసిన నిధులు ఆటోమేటిక్ గా మన అకౌంట్ లో పడతాయి. 15 ఫైనాన్స్ నిధులు అకౌంట్ లో పడతాయి. మీరు స్పెషల్ గా ఇచ్చింది ఏం లేదు 2 ఏళ్ళ, ఇంకా 2 ఏళ్ళ మీరు చేసేది ఏం లేదు. నిధులు ఉంటాయి. మాకు కూడా రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, మాకు కూడా ఎమ్మెల్సీలు ఉన్నారు. గతంలో ఎట్లా ఇప్పుడు ఏ చెప్పినో మన ఎమ్మెల్సీ మన మామూలు సార్ దగ్గర నిధులు తెచ్చినామో ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర నిధులు తెచ్చి స్పెషల్ గా నేను ఒక జడ్పీటీసీగా ఉన్నా కాబట్టి అన్న పరిచాలన ఏమో కంపల్సరీ చేస్తాం. కొత్త కాలనీ కూడా ఏదైతే ఉందో డివైడర్ కాకుండా యువతల బంధు కొంచెం ఒక 2 ఫీట్లు రోడ్డు పెంచవలసి ఉన్నది. ఆ క్రమం లోపలనే మనము గవర్నమెంట్ పోయింది కాబట్టి చేయలేదు. సర్పంచ్ గెలిస్తే అది కూడా కంప్లీట్ చేస్తాం. కాసువాళ్ళకు కూడా మేము రోడ్ వేయాలని చెప్పి మన ముదిరాజ్ కమ్యూనిటీ ముదిరాజ్ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగు వాళ్ళు ముదిరాజ్ అంటే మన దగ్గర తెలుగు వాళ్ళు అంటారు, వాళ్ళకు ప్లాట్ ఇచ్చినాం 200 గజాలది ఏది కమ్యూనిటీ వాళ్ళకు. అదే రకంగా ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం. మన దగ్గర ప్రొసీజింగ్ ఉన్నది, ఉట్టి మాటలు కాదు. తర్వాత మన విలేజ్ కి ఒక కమ్యూనిటీ హాల్ తెచ్చినాం. కమ్యూనిటీ హాల్ 40 లక్షల రూపాయలు తెచ్చినాం. రకరకాల ఎన్ఆర్జీఎస్ ఫండ్ ద్వారా ఒక 65 లక్షల రూపాయలు అంటే సుమారుగా 1 కోటి రూపాయలన్నర నిధులు తెచ్చినాం. ఆ నిధులన్నీ కూడా టీఎంపీ నిధులు అంటారు, అవి కూడా తెచ్చినాం. అన్ని కూడా వాళ్ళు రద్దు చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా మా సర్పంచ్ గెలిచిన తర్వాత అవన్నీ కూడా మళ్ళా తీసుకోవడానికి ప్రయత్నం చేసి గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తాం. మళ్ళా రాబోయేది 2 ఏళ్ల తర్వాత రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే. అదంతా దునియా అంతా తెలుసు, ప్రపంచమంతా తెలుసు. ఖచ్చితంగా విలేజ్ డెవలప్మెంట్ కావాలంటే మా అభ్యర్థిని గెలిపించాలని చెప్పి నేను గ్రామస్తులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే రకంగా మా ఏదైతే వార్డు మెంబర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్యాస్ పై గుర్తొచ్చింది, కొంతమందికి గౌన్ గుర్తొచ్చింది. వాళ్ళని గెలిపించేస్తే గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం.